మొత్తం బీరువా మొత్తం ఖాళీ చేసేసాను. అయితే మా వాడిని కూడా బీరువాలో కూర్చోబెట్టి ఆడిస్తున్నాను చూసారా. అలా అయితే కూర్చున్నాడు, ఆడుకుంటున్నాడు. డోర్ వేసేయంటుంది ఇంకా నా కూతురు. అంత చూడు ఎలా చూస్తుందో. హే బంటూ పడుతున్నాడేమో ఇలా అయితే పట్టుకున్నా నేను కూడా. బాయ్ బంటూ. హాయ్. ఏంటి బీరో మొత్తం క్లీన్ చేస్తున్నా చూసారా. ఇదో చూడండి ఎలా వేసాను. నా శారీస్ డ్రెస్సెస్ మొత్తం లాగేసాను. బీరువా కొంచెం కదిపాము మొన్న, అందుకని ఇవన్నీ ఇలా తీసి పడేసా. దివాన్ మీద అలా వేసాను. నా తమ్ముడు కూడా వచ్చి కూర్చున్నాడు. మొత్తం అన్నీ సర్దాలి ఇప్పుడు బీరువా అన్నమాట. కింద పోర్షన్ మొత్తం ఖాళీ చేసేసాను. అలా ఇద్దరు నా కొడుకు కూర్చోండి పోర్షన్ కూడా ఖాళీ చేసి పెద్ద నా డ్రెస్సెస్ నా శారీస్ మొత్తం ఇందులోనే కూడా బట్టలన్నీ అందులో పెట్టేసి ఓన్లీ టాప్స్ మాత్రమే అవి. అక్కడ నా కూతురు ఫోటో కూడా ఉంది. ఇవి కూడా మొత్తం అన్నీ సర్దాలి. సర్దిన తర్వాత చూపిస్తా ఎలా ఉంటుందో అని. ఇదో ఇవన్నీ ఫుల్ ఆల్పట్టు శారీస్ అన్నమాట చూసారా. ఇది ఒక్కటి ఆ పైన పెట్టేస్తే ఫుల్ అయిపోతుంది. అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర చూసారా. ఇది గ్రీన్, మెహందీ కలర్, అలా మొత్తం అన్ని కలర్స్ పట్టు శారీస్ ఉన్నాయి. ఇది ఒక్కటి ఇక పైన పెట్టేయాలి. బ్లౌజ్ కూడా కుట్టేసాను దాన్ని కూడా. అమ్మ దేవుడా. ఇప్పుడైతే ఇద్దాం రెండర్లో క్లీన్ చేసేసాను. మొత్తం నింపేసాను అనమాట. మొత్తం నా శారీసే చూసారా. ఇటు పక్క అన్నీ పట్టు చీరలు అనమాట, పైన కింద వరకు. ఇటు పక్క ఉండేవన్నీ వర్క్ శారీస్ అనమాట. ఇటు పక్క ఉండేవన్నీ మామూలు స్మూత్ చీరలు, కొత్త చీరలు, అసలు కట్టుకోలేనివి. ఒకటి ఉంది కదా ఆరెంజ్ కలర్, అది ఇటు పక్క పెట్టాల్సిందే. అది ఇంకా బ్లౌజ్ కుట్టలేదు, అసలు కుట్టలే ఇంకా. చాలా ఇటు సైడ్ ఉండేవన్నీ మొత్తం బ్లౌజ్ కుట్టుకోకుండేటివే. పైన రెండు పెట్టే, పింక్ కలర్ది, అది ఒక మల్టీ కలర్ది. అవి రెండు మాత్రం లెహెంగాస్ అంతే. ఇంకా మొత్తం అన్నీ నా చీరలేనమాట. ఇంకా ఈ రెండు దాని నిండా ఇద్దాం. ఇవన్నీ నవే కొత్త కొత్త డ్రెస్సులు, నేను కుట్టినవి అన్నీ ఉన్నాయి. ఇది కూడా సర్దాలి. ఇంకా ఈరోజు మొత్తం మా బీరువా టూర్ అనమాట ఇది. ఎవరు నవ్వకండి. మొత్తం అంతా ఇప్పుడైతే శారీస్ మొత్తం అయితే ఇలా అన్నీ సర్దేశాను. మొత్తం ఎన్ని ఉన్నాయో కూడా తెలీదు. యాక్చువల్లీ శారీస్ కూడా చేశాను. నా శారీస్ ఎన్ని ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా చీరలు ఉన్నాయి ఈ ఎర్రకి, చూడాలి ఇంకా. మళ్ళీ మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా అండి. చీరలు ఎవరైనా కౌంట్ పెట్టే ఓపిక ఉంటే కొద్దిసేపు ఇలా పెడతాను. మొత్తం అన్నీ లెక్క పెట్టి నాకు కూడా చెప్పండి. మీ గెస్ కరెక్ట్ అయితే నేను కూడా ఒక గిఫ్ట్ అనేది ఏమన్నా ప్రజెంట్ చేస్తాను. ఓకేనా. గిఫ్ట్ అంటే పెద్ద మొత్తంలో ఎక్స్పెక్ట్ చేయండి, మళ్ళీ చిన్న చిన్నవి కాదు. ఓకేనా. లాస్ట్లో చెప్తాను నేను కూడా. ఎగువన అయితే మొత్తం అన్నీ సర్దేసినాయి. 2 హాళ్ళు మొత్తం డ్రెస్సులే సరిపోయినాయి. మొత్తం అన్ని పార్టీ వేర్ అన్నీ శారీస్. ఇప్పుడైతే మా వారి తీసాను. ఇక మా పిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ మా పాపవి అన్నీ మంచిగా డ్రెస్సెస్. మా వారివి అయితే చూడాలి. నా చూసారా మొత్తం అన్నీ నావే. ఆ బ్యాగ్ మొత్తం టాప్స్ అనమాట. అన్నీ అంబ్రెల్లా కట్, అన్నీ ఆల్ టాప్స్ ఉన్నాయి. ఈరోజు ఏంటో ఇలా పట్టుకున్నాను అనమాట. నాకు కూడా తెలీదు. నా కూతురు ఏమైంది చేసా, ఇన్ని శారీస్ ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కదమ్మా, ఇంకా నాన్నని బట్టలు కొనివి అంటుంది, నీకేం అనిపించదా అనింది. ఇక మా వారి బట్టలన్నీ తీస్తుంటే ఒక న్యూస్ పేపర్ అయితే వేస్తుంటే అది చితుకు అయిపోయింది కాబట్టి తీసేస్తా. ఇక్కడ ఏటబ్బా నాకు తెలుసు కానీ మీకు కూడా ఒకసారి లుక్. ఏంటనుకుంటున్నారు, నా కొడుకు కడుపులో ఫస్ట్ మంత్ పూర్తయిన తర్వాత, నాకు తెలియదు యాక్చువల్లీ, మురుడేశ్వర అయితే వెళ్ళాము. అక్కడ బీచ్లో నా కూతురు ఫోటో పెట్టి, గాగల్స్ పెట్టి ఫోటో అయితే దిగామన్నమాట. అయితే చూసారా ఎలా ఉందో. నా కొడుకు ఆల్రెడీ నా కడుపులో 1 నెలలో ఉన్నాడనమాట. అమ్మ కడుపులో అన్నట్లు ఆ ఫ్యామిలీ ఫోటో దిగామన్నమాట. గాగల్స్ ఇచ్చారు. ఇక్కడ చూసారా వెనకాల మురుడేశ్వర ఎలా ఉన్నాడో అలా ఉంది. ఇవైతే ఇక్కడే దాచిపెట్టాను. ఈరోజు తవ్వకాల్లో ఇంకా బయటపడ్డాయి. చీరలు పెట్టేస్తాడు రోజు ఎత్తుకుంటాడు అంతే. వాడు ఎందుకు పొద్దునంచి ఇవన్నీ వేసుకొని కూర్చుండవు. అసలు వాడు నిద్రపోలేదు కదా. కైకి పంట సోగాయనకైతే ఇల్లంతా చిందర బందర చేసినావు. పొద్దున అంజైనా కూడా ఇంకా నీటికి సర్దులే.
సర్దినే అన్ని బీరో మొత్తం సర్దుకుంటూనే ఉన్నా. ఏం చేయాలి ఇంకా ఆ బీరో ఏంది అది ఆల్రెడీ సర్దినది, మళ్ళీ దాన్ని ఎందుకు సర్దిన? అసలు ఒకసారి తీసి చూడే సీరియల్ అన్ని ఎన్ని అమ్మా నాకు ఇంత మెంటల్ ఎక్కింది పైన ఇంకా చూడు కింద వరకు అన్ని తీసినా ఇంకా అంత రెడీ అయినాక తీయాలి అంతే. ఎట్లు ఉండినాయి తెలుసు అసలుకి ఇంత అందుకే ఎన్ని బట్టలు అమ్మా దేవుడా జీవితం. మళ్ళీ అవన్నీ ఊరినే యాళ్ళు తీసుకుంటావు, అమ్మి దెంగు ఏడండి ఎవరైనా తీసుకుంటే అట్లా చేస్తుండే. వద్దంటే ఆ సీరగాళ్ళు ఈ సీరగాళ్ళని తీసుకుంటావు, ఇప్పుడు అవన్నీ సర్దుకోలేక మళ్ళీ ఏడ్చేది. అందుకే వద్దుపా తీసుకోవద్దు అని చెప్పేది. ఆశ ఎక్కువ ఆడడం. ఆశ ఎక్కువ అంటే బట్టల మీద బంటూ ఎన్ని దిండ్లు కుట్టిన దేశం వేస్ట్ అన్నీ. దిండ్లు కుట్టి ఆడెట్టినావు? దివాళలో పెట్టిన 3, 4వ లెవెల్కి ఇంకా బట్టలు ఉన్నాయి. ఏం చేయాలి చూడు చూడు నా పరిస్థితి ఎట్ట అయిపోయింది. ఒక్క పొద్దు 12:30 పూరినాను అంతే. అప్పుడు ఇంకా ఇప్పటి వరకు సర్దుతూనే ఉన్నాయి ఇంకా. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మొత్తం బీరో మొత్తం అయితే సర్దేశాను అన్నమాట. చూపిస్తాను ఎలా సర్దాను అని. నిజంగా ఎంత కష్టం అంటే ఇంట్లో పని, దాంట్లోనూ ఇద్దరు వీడిని ఎత్తుకొని సైలెంట్గా ఉండునా, దాంట్లోనూ ఇక మా బుడ్డోని ఎత్తుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట. ఏం చేయాలి మన ఆడవాళ్ళకి తప్పదు అన్నట్లు. ఎంత కష్టం అంటే ఇంట్లో ఎంత పని అంటే ఇంక అసలు చెప్పలేనమాట. ఎక్కడిదక్కడ అయితే ఇల్లు క్లీనింగ్ కానీ ఎవరైనా ఒకరు పిల్లల్ని ఎత్తుకొనేకుంటే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. ఆ విషయంలో నేను ఏదో వదులుతున్నానని వాడు కూడా వదులుతుంటాడు. అలా ఉంటుంది. చూడు నన్ను అక్కడ పడతా ఏట్లు వాళ్ళతో నీకు అల్లరి పెట్టకూడదు. అలా ఉంటుంది. నిజంగా ఎవ్వరూ లేరు అసలు వీడిని ఎత్తుకొని ఇంట్లో పని చేసుకోవాలండి. అమ్మ ఎంత కష్టమో నిజంగా. మార్నింగ్ సండే రోజు వ్లాగ్ అయితే మార్నింగ్ 9కేమో స్టార్ట్ చేశాను అనమాట. కాఫీ తాగేసాను. మా వారికి ఇంకా ఓటి ఉంటే వెళ్ళారు. ఇంకా సరేలే అన్నట్లు నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. పనులు స్టార్ట్ చేయడము ఇద్దనన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎంతసేపు అయిందంటే ఈవినింగ్ అప్పుడే ఒక 5:50 అవుతా ఉందన్నమాట. 10 నిమిషాలు తక్కువ 6 గంటలు అయింది. నిజంగా నమ్ముతారా? ఇద్దరు నాకు కూతురు ఉంది అందుకనే చూసి నవ్వుతున్నారు వాడు కూడా. నిజంగా ఎంత కష్టం అంటే ఈరోజు తెలిసొచ్చిందనమాట. ఇప్పుడు ఇంకా సరేలే యూట్యూబ్లో లైవ్ పెట్టుకుందామని రెడీ అయ్యాను. ఇంకొక 10-15 నిమిషాలకి నేను ఒక ట్రైనింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక ఆమెతో. ఆమె అయితే వస్తుంది. 2 days లీవ్ తీసుకుపోయింది. 1వ తారీఖున ఇంకా వస్తుండింది కానీ 2 రోజులు లీవ్ అడిగింది, అందుకని లీవ్ రాలే. ఈరోజు వస్తుంది. మ్యాక్సిమం ఈరోజు 2 hours ఉంటుంది అనమాట. తను ఎందుకు 2 hours ఉంటుందంటే 2 రోజులు ఒక్కొక్క అవర్ కదా, అందుకని ఈరోజు 2 hours ఉంటుంది. దొబట్రా మాట్లాడరా అక్కతో. 2 hours ఉంటుంది. ఇంకా 2 hours ఉండిన తర్వాత నేను ఇంకా లైవ్ పెట్టడం కూడా కుదరదు ఈరోజు. మ్యాక్సిమం కుదరదు ఈరోజు. ఎందుకంటే మార్నింగ్ ఇంకా ఒక్కటే పని. బ్యాంగిల్స్ చూసారా, మొత్తం చేతికి బ్యాంగిల్స్ ఉన్నాయి, మొత్తం అనేది తీసేచ్చా. ఇది ఒక్కటే నా సన్కోట వెళ్ళినప్పుడు ఒక దారం అయితే కట్టుకున్నాను అన్నట్టు దేవుడిది. మళ్ళీ ఆవని అయితే అందరికీ నలుగురికి దారం అయితే చూపించింది. బీరువా అయితే మొత్తం సర్దేశానండి. ఈరోజు వచ్చేసి బీరువా టూర్ అని చెప్పా కదా, అందుకని మొత్తం ఎలా సర్దానో చూపిస్తాను. ఎందుకంటే మార్నింగ్ ఇంకా పడ్డ కష్టం అంతా అది వేస్ట్ కాకూడదు కదా. అయితే వీడియో తీయడానికి ఎవరు లేకోకుండా ఎవరైనా ఉండింటే నేను మొత్తం అంతా ఎలా సర్దుతుందో చూపిస్తుంటే. కానీ ఈరోజు ఒక యుగంలా గడిచింది నా లైఫ్లో అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా బాబుతో కూడుకోయింది కాబట్టి మొత్తం ఇంకా వాడిని ఎత్తుకొని చేయాలంటే చాలా చాలా కష్టం. అస్సలు ఈ చేతులన్నీ నొప్పిస్తున్నాయి ఇక్కడంతా అన్నట్టు, అలా అంతగా నొప్పిస్తున్నాయి అన్నమాట చేతులు. మార్నింగ్ ఇంకా ఒక నిమిషం కూడా రెస్ట్ లేదు, అంత కష్టపడ్డాను. జస్ట్ ఇప్పుడు ఇంకా రిలాక్స్ అవుదాము అనుకునేసరికి ఇలా అయిపోతుంది. ఆమె కూడా వస్తుంది.
ఇలా నేర్పించు అంటే నాకు కూడా ఒక కోరిక అయితే ఉండింది, నేను టైలరింగ్ ఇలా నేర్పించాలి కొంతమందికి అని. ఆ ఆశ ఇప్పుడైతే నెరవేరుతుంది. తనకి మంచిగానే కోచింగ్ అయితే ఇస్తున్నాను, మంచిగానే అనిపిస్తుంది. తను ఈరోజు వచ్చేసి మిషన్ మీద ఈరోజు కూర్చోబెట్టాలనుకుంటున్నా కాబట్టి ఓకే, అదంతా ఒక పక్కన పెడితే ఇంకా తెలుసు కదా, ఇంకా ఈరోజు బీరువా టూర్ అని ఎవరైనా కానీ ఇదేంటి కొత్తగా ఉంది అనుకోవచ్చు, అలా ఉందన్నమాట. ఎక్కువ ఓనీస్ ఎక్కువైపోయాయి అనమాట బీరువాలో. ఆ ఓనీస్ అంటే ఇంకా చెప్పలేను అనమాట, అలాంటి ఓనీసు. అప్పుడు 50 రూపీస్ కానీ ఎక్కువ ఓనీలు తీసుకున్నాం అనమాట. ఎక్కువ ఓణీలు అయితే తీసుకున్నాను. ఇంటి మొత్తం ఎక్కడ చూసినా ఓణీలే నిండుకుపోయి అన్నట్లు. అందుకని చెప్పేసి ఇంకా ఓణీలన్నీ ఎందుకు వేస్ట్ చేయడం, మళ్ళీ ఎప్పుడైనా నాకు అవసరం వచ్చినప్పుడు ఏదైనా పైపింగ్ ఇరికేయాలా, ఆ పీస్ వేస్ట్ చేయకూడదని చెప్పేసి దిండ్లనే కుట్టాను అనమాట. అవే ఒక 4 దిండ్లు అయినాయి అంటే నమ్ముతారా, జస్ట్ ఓణీలు మాత్రమే. అందుకని లోపలంతా వేరే క్లాత్ వేసేసి దిండ్లు అయితే కుట్టాను. పైకి మనం దిండు కవర్ లాగా ఏదైనా బెడ్షీట్స్ అలా వస్తాయి కదా, ఆ దిండు కవర్ లాగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా తప్పకుండా కామెంట్ చేయండి, నేను కూడా మీకు కూడా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి వేస్ట్ క్లాత్లతో అని. ఇంకా ఎప్పుడైతే చలో ఇంకా పొద్దున్న ఇంకా కష్టపడ్డాము కదా, అదంతా ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట. నేను మొత్తం అంతా ఇప్పుడు మొత్తం ఎలా సర్దాను ఒకసారి లుక్ అయితే వేద్దాం రండి. బీరువాలో అయితే మా అమ్మాయి బట్టలు చాలా ఉన్నాయి. అసలు ఇంకా చిన్నపిల్లలకి నేను చెప్తున్నాను, నేనే ఇన్ని బట్టలు మెయింటైన్ చేయలేకపోతున్నానంటే ఇంకా రోజు వాళ్ళు ఇంకా ఎలా మెయింటైన్ చేస్తారో ఒక్క మాట కూడా అర్థం కాదు నాకు. అన్ని పాపం ఒక బ్యాగ్లో అయితే పెట్టేశాను. మీకు కూడా అలా పెట్టుకోండి. పిల్లలు ఎక్కువ యూజ్ చేయకోకుండా బట్టలు ఉంటాయి కదా, వాటిలన్నీ ఒక బ్యాగ్లో కానీ ఒక కవర్స్లో కానీ ప్యాక్ చేసుకుంటే అవసరం ఉన్నప్పుడు మాత్రం మీరు బయట తీసుకోవచ్చు అనమాట. అవసరం లేనప్పుడు తీసుకోకుండా పర్వాలేదు, అలా ఉంటుంది. నా చీరలు చూస్తే వామ్మో అంటారు. ఇంకా రండి ఒకసారి లుక్ వేసి వద్దామండి, ఓకేనా. మార్నింగ్ ఇంకా వీడియో ఎలా తీసానో అది కూడా మొత్తం అంతా పెడతాను, చూసి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మనం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. బీరువా అయితే ఇలా ఉంటుంది చూసారా, అంతా బాబుని ఎత్తుకొని నేను కూడా చూపిస్తున్నా. అప్పుడే అంతా సర్దేశాను, మీకు కూడా ఒకసారి ట్రయల్. ఇటు పక్కది ఇది మా అమ్మ మొన్న కొనిచ్చిందన్న కదా, ఇదో చూసారా. ఇక్కడ ఉండే బ్యాగ్లో మొత్తం ఇటు సైడ్ ఉండే బ్యాగ్లో మొత్తం నా టాప్స్ ఉన్నాయి. ఇవన్నీ నా కూతురువే అన్నమాట బట్టలు. ఇలా బ్యాగ్స్ అయితే పెట్టాను, ఆల్ బట్టలన్నీ లెహెంగాస్ అలాంటివన్నీ ఇక్కడైతే నింపేశాను, తనవే. ఇక్కడ ఉందే ఈ బ్యాగ్లో కూడా తనవే అన్నమాట. ఇంకా బాక్స్లో వచ్చేసి ఇంకా చిన్నవి అలా పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా అలా అన్నీ చిన్నవి. ఇక్కడ బ్యాంగిల్స్ నిన్ననే తీసి పెట్టేశాను, ఎందుకంటే ఇంకా అంతే చాలా రోజులు అయిపోయింది కదా, షైనింగ్ పోతాయి. ఇటుపక్క ఉండే సైడ్ గాజులు షైనింగ్ పోతున్నాయి, అందుకని కొంచెం అయితే తీసి అయితే పెట్టేశాను పక్కకి. అలానే ఇది వచ్చేసరికి చమ్కీల్ అది వర్క్ కుందన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడే పెట్టుకున్నా, ఎప్పటికైనా ఈజీగా దొరుకుతాయని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే మా వారివన్నీ పెట్టేశాను. ఇక్కడ మా వారి ప్యాంట్లో కొన్ని షర్ట్లు కూడా పెట్టాను, ఇంకా కొన్ని షర్ట్లు మిగిలినవంటే ఇక్కడ పెట్టాను. ఇది వచ్చేసి మొత్తం నా జ్యువెలరీ మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకుంటా. ఈ కవర్ వచ్చేసి జస్ట్ స్వెటర్సు అలా జర్కిన్లు మొత్తం అన్నీ ఇందులో కవర్లో పెట్టా. ఎప్పుడైనా సమ్మర్ వస్తే మాత్రం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు, అక్కడే ఉండిపోతాయి. ఇది ఇక్కడ చూసారా పిల్లలది అనమాట. ఇదంతా బాబు సెక్షన్ను, ఈ పక్క ఉండేది ఈ 2 బాబు సెక్షన్ను. ఇది ఇంకా వెనకాల ఫుల్ ఫ్రాక్లు అన్నీ నా కూతురువే అన్నమాట. చూసారా, ఇంకా వెనకాల 3 వరుసలు పెట్టాను పాపవి. ఇది పాపదే. ఆ వెనకాల టీషర్ట్ ఫ్రాక్స్ అట్లా సపరేట్. ఇవన్నీ బాబువి, టీషర్టు చెడ్డీస్ ఇవి 2, డైలీ వేర్ ఒకటి, నార్మల్గా ఒకటి అలా పెట్టాను. ఇంకా ఇక్కడైతే ఏమైనా నార్మల్గా ఇన్నర్ వేర్స్ అలా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇదంతా ఒక సెక్షన్ అన్నమాట. ఇంత పెద్ద బీరువాల స్థలమే సాల్లే. ఇది వచ్చేసి ఇది నా టాప్స్ అన్నీ ఉంటాయి, అందులో చాలా వరకు టాప్స్ అయితే ఉన్నాయి నావే. అన్నీ నేను గుట్టిండేవి కాకుండా అట్లా ఉంటాయి. ఇవన్నీ పాపవి. ఇదే ఇక్కడ పైన ఉండేవి అన్నీ పాపవి అన్నమాట. అన్నీ కొత్త బట్టలు. ఇంకా ఇది వచ్చేసి ఫుల్ అంతా నాదే అన్నమాట. ఇది చూస్తే షాక్ అవ్వకండి. ఇదో చూసారా
ఫుల్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అన్నమాట. ఇదో పైన ఇంకా ఆ పైన ఉండేవి 2 మాత్రమే. ఇదో ఇక్కడ ఉండేవి 2 మాత్రమే. ఇదో ఇక్కడ ఉండేది, ఇదో ఇక్కడ ఇది ఇది ఈ 2 మాత్రమే లెహంగా. ఇంకా ఇదో ఇవన్నీ నార్మల్ శారీస్ అన్నమాట. ఇక్కడ ఉండేవి ఇది ఇంకా కట్టుకోలే, అసలు బ్లౌజ్ కూడా కుట్టిలే. ఇక్కడ ఇంకా ఇవన్నీ కొత్త శారీస్ అన్నమాట. ఇంకా యావి ఇచ్చేయలేదు. ఇవన్నీ అక్కడ ఉండేవన్నీ కుందన్ శారీస్, వర్క్ శారీస్ ఫుల్. ఇక్కడ పైన ఒక 4 ఉన్నాయి కొత్త శారీస్. ఇంకా ఇటుపక్క ఉండేవన్నీ పట్టు శారీసే అన్నమాట. చూసారా ఇట్లా అన్నీ మొత్తం పెద్దగా ఉందన్నమాట బీరువా. చూసారా ఇలా మొత్తం అక్కడ 3 సెక్షన్ లాగా శారీసే పెట్టేశాను. ఇంకా ఇక్కడ కింద ఉన్నాయి చూసారా, ఇక్కడ ఉండేది మొత్తం డ్రెస్సెస్ సెక్షన్ అన్నమాట. ఇవన్నీ నార్మల్ అన్ని పార్టీ వేర్ అన్ని డ్రెస్సెస్, ఆల్ డ్రెస్సెస్ ఇక్కడే ఉన్నాయి. ఇది కూడా నాదే, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. శారీస్ అయిపోయిన దాని తర్వాత ఇక్కడ ఉండేది మొత్తం నా డ్రెస్సెస్దే. అన్న అదో అక్కడ బ్యాగ్లో ఉన్నాయి కాక మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. చూసారా అక్కడ ఉండేవన్నీ నావే డ్రెస్సెస్. నేను కుట్టిన కూడా చాలా ఉన్నాయి అందులోన, రెడీమేడ్ కూడా చాలా ఉన్నాయి అన్నట్లు. ఇక్కడ చూసారా ఇక్కడ ఇటుపక్క ఉండేవన్నీ డ్రెస్సెస్, ఇటుపక్క మొత్తం ఈ సైడ్ ఉండేటివన్నీ టాప్స్ అన్నమాట. అది కూడా ఎప్పుడైనా ఒకసారి వీడియో అయితే తప్పకుండా పెడతాను. ఈ దారంది ఇక్కడ పెట్టా, ఇటుపక్క పెడితే ఎప్పుడైనా త్వరగా వీకేస్తారు అన్నట్టు ఇటు అయితే పెట్టుకున్నాను. ఇదండి ఈ సండే మొత్తం ఇదే సర్దడానికి సరిపోయింది. ఇది నా బీరువా టూరు. ఇక్కడ లాకర్లో వచ్చేసి ఆధార్ కార్డ్స్ అలా అకౌంట్స్ అలా పెట్టుకుంటా. ఇటుపక్క ఉండే దాంట్లో అయితే నార్మల్గా జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం, ఇటుపక్క జ్యువెలరీ ఐటమ్స్, ఇటుపక్క వచ్చేసి మన అదే చెప్తున్నా కదా ఇంకా అలా అన్నమాట. చూసారా ఇది వచ్చేసి మా బీరువా టూర్. ఇవే నా చీరలు అన్నీ మొత్తం ఇవే, అన్నీ ఇవే అన్నమాట. వీడియో ఎలా నచ్చిందో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే ఇక క్లోజ్ చేస్తున్నా చూసండి. క్లోజ్ ఇంకా మా పాపకు ఆత్రం ఎక్కువ. ఇదండి ఆల్ ఓవర్ మా టూర్ అయితే. ఇంతకీ మా బీరువా టూర్ ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ. బాయ్. బుట్టడా బాయ్ చెప్పురా. బాయ్. అలా ఉంటుంది. ఇది సండే వ్లాగ్ అనమాట. బాయ్ అందరికీ.